జనగామ జిల్లా రాఘవపూర్లో ఉద్రిక్తత తలెత్తింది. జాతీయ రహదారిపై కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. జనగామ జిల్లా రాఘవపూర్లో ఉద్రిక్తత తలెత్తింది. జాతీయ రహదారిపై కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మౌనిక, ఏదైతే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే మన రాజయ్య ఈ రోజు రైతులకు సాగునీరు అందించాలి, ఇటు యూరియా వల్ల కూడా రైతులు తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్నారని పాదయాత్రకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయమే రాజయ్యని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కొంత కోపోద్రిక్తులైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇటు రైతులంతా కూడా ఇటు స్టేషన్ గన్పూర్ మండల్ రాఘవపూర్ వద్ద 163 జాతీయ రహదారి పైన బైఠాయించి నిరసన వ్యక్తం తెలియజేస్తున్న క్రమంలో పోలీసులు అక్కడ చేరుకొని కొంత పోలీసులకు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు మన కడియం శ్రీహరి దిష్టిబొమ్మని తగలబెట్టడానికి ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొని కడియం శ్రీహరి రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఇటు అనైతికంగా కొనసాగుతున్నారు. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ప్రజల యొక్క రైతుల యొక్క కష్టాలు కూడా ఆలోచించట్లేదు. కడియం శ్రీహరి డౌన్ అంటూ కడియం శ్రీహరి రాజీనామా చేయాలని రోడ్డు పైన బైఠాయించడంతో మొత్తం 163 జాతీయ రహదారి ఇటు హైదరాబాద్ టు భూపాలపట్నం ఇటు జాతీయ రహదారి పైన భారీ మొత్తంలో అయితే ట్రాఫిక్ జామ్ చేరుకుంది. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. మొత్తం పోలీసులు అయితే భారీ సంఖ్యలో మోహరించారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు రైతులు కూడా తన యొక్క నిరసనగా ఎవరైతే రాజయ్యని హౌస్ అరెస్ట్ చేసిన దానికి నిరసనగా అయితే భారీగా వారు ఆ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. Down,